అమ్మని మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు ఇప్పుడు చూసారండి? ఇది 1960లో జరిగింది. అప్పటిదాకా సాధూనాం దర్శన పుణ్యం స్పర్శన పాపశన భావన ఉండేది కదా. అందువల్ల అందరినీ అనేక మహాత్ముల్ని, అనేక పీఠాలని, అనేక మందిని దర్శిస్తూ ఉండేవాడిని. నాకు అలవాటు అది. అందులో భాగంగానే అమ్మ దగ్గరికి వచ్చాను. అట్లా 4-3 సార్లు అమ్మ దగ్గరికి వచ్చాను. వేరే భావన లేదు, లోతైన ఆర్తి లేదు. అట్లా వెళుతూ వస్తూ ఉండేవాడిని. అంతవరకే జరిగింది అది. 1960-61 వరకు జరిగింది అది. ఆ తర్వాత 1960లో మలయాళ స్వాముల వారి శిష్యుడు శ్రీ కృష్ణదాస్ గారిని, వారికి ఒక పెద్ద ఆశ్రమం ఉంది. వారి దగ్గర రామమంత్రోపదేశం పొందాను నేను 1960లో. అప్పట్లాగైతే రామమంత్రం చేసుకుంటూ వచ్చాను. ఆ రామమంత్రం కూడా 10 ఏళ్ళు అర్రాతిని బగళ్ళు జరిగింది. సాధన తీవ్రతలో జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందంటే కొంతకాలం చేసిన తర్వాత నీకు తెలియకుండానే ఈ నామం శ్వాసతో అనుసంధానం అవుతుంది. శ్వాసతో అనుసంధానం అయినప్పుడు శ్వాస నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస సాగుతూనే ఉంటుంది కదా. నువ్వు నిద్రపోయావు కానీ ఈ బొమ్మను ఆడించేవాడు లోపల ఉండి శ్వాసను ఆడిస్తేగా ఇది ఆడింది. శ్వాసతో ఎప్పుడైతే అనుసంధానం అయిందో నామం కూడా కంటిన్యూగా సాగుతూ ఉంటుంది. అందువల్ల నామం సాగుతుంది. అట్లా కొంతకాలం జరిగింది. ఇట్లా జరుగుతూ ఉండగా ఈ ఒడిదుడుకులు నేను నడిచినాయి. 1967 వచ్చేటప్పటికల్లా మా మామగారు, మొదట్లో మేము ఉన్నవాళ్ళే, వాళ్ళు ఉన్నవాళ్లే కదా, వాళ్ళకి రైస్ మిల్స్ ఉండేవి. ఏలూరు వెళ్ళి అక్కడ రైస్ మిల్ వ్యాపారంలో ఈ హోల్సేల్ రైస్ షాప్లో నుంచి అక్కడ ఈ గుమస్తా ఉద్యోగంలో నుంచి మానేసేసి ఓ పార్ట్నర్గా అక్కడ చేరాను మా మామగారి దగ్గరికి, వాళ్ళ ఫరంలో. అక్కడ క్యాపిటల్స్ అన్ని వాళ్ళు ఉన్నాయి, నా దగ్గర క్యాపిటల్ ఏం లేదు. మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను. వ్యవహారం అంతా నేనే చూసామని క్యాపిటల్స్ వాళ్ళు ఉండేవి. ఇట్లా జరుగుతూ ఉండగా అక్కడ 67 నవంబర్లో నేను వెళ్ళాను. 68 వచ్చేటప్పటికల్లా నా ఎఫిషియన్సీనండి, నిజాయితీనండి చూసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు ఇమీడియట్గా జాయింట్ సెక్రటరీగా తీసుకున్నారు వాళ్ళు. సరే, అందువల్ల కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకొక రైస్ మిల్లర్ అక్కడ కూర్చొని ఆయన ఏం చేశాడంటే, ఏమండి గుంటూరు జిల్లాలో జిల్లెడమూడు అని ఒక ఊరు ఉందండి, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల నేను అక్కడికి వెళ్ళాను, అనుకున్న పని అయిపోయిందండి. రెండోసారి వెళ్ళాను, అప్పుడు అనుకున్న పని అయిపోయింది. అంటే నేను వెళుతూ ఎందుకు మానేశాను జిల్లెడమూడి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ తిరిగి జిల్లెడమూడి వచ్చాను. జిల్లెడమూడి వచ్చిన తర్వాత అమ్మ దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకుని పూర్వం ఎవరితో అయితే వచ్చానో అప్పుడు ఆయనతో కలిసి వచ్చినప్పుడు ఇంకో గంట దాకా అమ్మ దర్శనం కాదంటే చాలా దూరంగా కూర్చొని కాకభూషుడి చరిత్ర యోగ వాసిష్టంలో ఆయన వివరాలని చెప్తూ వస్తున్నాడు, నేను వింటున్నాను. సరే, లోపలికి వచ్చాం. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఏమంటున్నాడు రా కాకభూషుడి అందాం. అంటే ఎక్కడో మాట్లాడుకుంటున్న మాటలు కూడా అమ్మకి వినపడుతున్నాయి అన్నమాట కదా. కాబట్టి లోపల ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అమ్మ స్వరోత్తర వాడికి అమ్మ తెలుస్తూనే ఉంది. కాబట్టి ఇది మనం విశ్వసించిన తగిన స్థలమే అనుకొని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అమ్మ పూజ చేసుకోమన్నారు వాళ్ళు. సరే, సిద్ధపడ్డాను, అక్కడ కూర్చున్నాను. నేను ఉపాసనా దైవం నా రాముడు ఉండగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అని అనుకున్నాను. సరే, ఏదో మొత్తానికి రామాష్టోత్తరంతో పూజ చేసుకున్నాను. అప్పట్లకైతే అమ్మ దగ్గర సెటిల్ అయ్యా నేను. ఇక అమ్మ దగ్గర అనేక అనుభవాలు ఉన్నాయి ఈ సాధనకు సంబంధించి. ఎవరేం చెప్పినప్పటికీ కూడా తర్వాత ఏం జరిగింది, అప్పుడున్న రోజు నిత్యంలో అమ్మ అష్టోత్తరం ఆవాహన చేయడం, షోడశోపచారాలతోటి పర్ఫెక్ట్గా పూజ చేసేవాడిని. రామ పూజ మా రామ పంచాయతీన ఉండేది నాకు. దాంట్లో పూజ చేసుకునేటప్పుడు దానికి ఈ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న విగ్రహాల కోసం కూడా చేసేటప్పుడు వాళ్ళు ధాన్యాదివాసం, క్షీరాదివాసం, బయట విగ్రహాలకి ఎట్లా చేస్తారో అట్లాగే చేయిస్తారు. అట్లా చేయించేసి ఆ మూర్తుల్ని నా దగ్గర పెట్టుకున్నాను నేను. ఆ మూర్తులకు పూజ చేస్తూ ఉండేవాడిని. అమ్మ ఫోటో కూడా అక్కడ పెట్టుకునేవాడిని. సరే, ఒకరోజు ఒక ఆయన మంచి యోగాభ్యాసం ఉన్నవాడు గట్టివాడు వచ్చాడు. ఆయన వచ్చి, బాబు ఎంతకాలం ఇంకా ఈ అభ్యాసం చేస్తావు నువ్వు ఇక్కడ తీసేది అహంగ్రోపాసన చెయ్యి అన్నాడు ఆయన. అహంగ్రోపాసన అంటే ఏమిటో నాకు తెలియదండి అన్నాను. అదే బాబు సోహంభావం బాబు, సోహంభావంతో చేసేది బాబు అన్నాడు ఆయన. నాకేమీ అర్థం కాలే. సరే, పక్కన ఇంకొక ఆయన అన్నాడు కదా, సోహం గృహస్థులు చేయకూడదండి అని ఒక ఆయన చెప్పాడు. ఆయన ఈయనేమో చేయమంటాడు, ఆయన గృహస్థులు చేయకూడదు అంటాడు. ఏమైనా నాకు అమ్మ ఉంది, అమ్మతో బాగా మంచి చాలా దగ్గరగా ఉండేవాడిని. సాధనలో ఏ మార్పు చేర్పు రావాల్సిన అమ్మకి చెప్పకుండా చేసేవాడిని కదా. అమ్మ పర్మిషన్ తోటే చేసేవాడిని. అప్పుడు అమ్మ పరిపూర్ణ శరణాగతి పొందాను అప్పటికే. సరే, అమ్మ దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్తే చేసుకున్నాను. నాకు అంటే గృహస్థులు నేను చెప్తున్నా కదా చేసుకోండి, బాగానే ఉంది అంటే సోహంభావంతో చేసే ఆరాధన. అంటే సోహం మంత్రం కాదండి నిజానికి, అసలు నాకు తెలియదు. అమ్మ చేసుకోమంది, సరేనన్నాను. అంటూ ఏమందంటే
ఎప్పుడు ఏది హాయిగా సాగితే అది చేసుకో అని ఒక అమెండ్మెంట్ పెట్టిందాము. చాలా లోతైన విషయం ఉందండి ఇందులో. మన సాధనకి, మన స్థితికి లోపల జరిగేటటువంటి శ్వాసకి సంబంధం ఉంది. లోపల జరిగేటువంటి శ్వాసే సోహం. ఇది మంత్రం కాదు, శ్వాస పీల్చడం వదలడమే సోహం భావం. ఇక్కడ సరే అయిపోయింది అక్కడికి. అప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే నాకు, ఎప్పుడు ఏది హాయిగా సాగితే అది చేసుకోమంది కనుక ఇక్కడ నా ప్రయత్నం ఉండకూడదు. ఏది హాయిగా సాగుతుందో చూద్దాం అంటే అప్రయత్నంగా జరిగేది అని తెలియకుండానే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ 7వ మైలు దాకా నడుస్తూ ఉంటే అప్రయత్నంగా శ్వాసతో అనుసంధానం అయ్యి జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అనే నామం సాగడం మొదలుపెట్టింది. ఎఫర్ట్లెస్ స్టేట్ ఇది. నేనేం చేయడం లేదండి, జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నా. ఇక్కడ నేను లేదు, నా సాధన ఏం లేదు, ఇక్కడ జరుగుతోంది. లోపల జరుగుతున్నదాన్ని చూస్తున్నా. నీ నిద్రపోతున్నా నీ శ్వాస నీకు తెలియకుండా ఎట్లా అయితే సాగుతుందో అట్లాగే నీకు తెలియకుండా నీకు జరుగుతున్నటువంటి ఆ నామాన్ని సాక్షిగా చూడటం మొదలుపెట్టాను. చాలా లోతైన విషయం. చాలా మామూలు విషయం కాదు ఇది. ఎప్పుడు ఏది హాయిగా సాగితే చేసుకోమంది కదా అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీ ప్రయత్నం లేకుండా నీవంటూ లేవురా పిచ్చి కదవా, నీకేం జరుగుతుందో సాక్షిగా చూస్తుండనేది డైరెక్ట్గా అమ్మ ప్రత్యక్షంగా నాకు అనుభవానికి ఇచ్చింది. వెరీ గుడ్. దాంతో అట్లా చేశాను కొంతకాలం. చేసిన తర్వాత ఒకసారి ఒక భక్తుడు ఆయన వెంకట్రావు గారని, ఆయన దగ్గర నుంచి ఒక కార్డు వచ్చింది. దాంట్లో ఏముందంటే ఆ అనేటటువంటిది అమ్మ మంత్రం. జయహోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అనేది అమ్మ నామ సంకీర్తన. అమ్మ నామం. జయహోమాత అమ్మ నామం. అదే అమ్మ నామ సంకీర్తనకి అమ్మ అనేటువంటిది అమ్మ మంత్రం అని ఏమిటి ఏదో కొత్తగా వచ్చింది ఇది అని అనుకొని అప్పుడు జయహోమాత సాగుతున్నప్పుడు నా బ్రీతింగ్ ఎట్లా ఉంది, అమ్మాని కనుక కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తే అప్పుడు నా బ్రీతింగ్ ఎట్లా నడుస్తుంది అనేది గమనించడం ప్రారంభం చేసి ఇక్కడ బ్రీతింగు స్లో అయిపోయి చాలా తక్కువ స్థాయిలో అంటే బ్రీతింగ్ యొక్క లెంగ్త్ తగ్గిపోయినప్పుడు అమ్మ అని సాగటం మొదలుపెట్టింది. బ్రీతింగ్ లాంగ్ బ్రీత్ వచ్చినప్పుడు జయహోమాత సాగడం అది గమనించాను నేను. ఓహో ఇక్కడ ఇది ఇట్లా ఉంది కదా అని అనుకున్నాను. ఇక్కడ మనం పీలుస్తాం ఇడా పింగళ నాడుల ద్వారా, అంతే కదండి. ఈ పిలిచేది ఈ ముక్కులో నుంచి పీల్చిన ఈ ముక్కులో నుంచి పీల్చిన రెండు కలిపి ఎక్కడ కలుస్తున్నాయి? భూమధ్య స్థానంలో కలుస్తాయి. ప్రాథమిక దశలో సుమా, తర్వాత కాదు, ప్రాథమిక దశలో. ఓహో ఇక్కడేదో కలుస్తుంది చూద్దామని చెప్పని దృష్టి భూమధ్యం మీద పెట్టాను. దృష్టి భూమధ్యం మీద పెట్టేటప్పటికి ఇడా పింగళ నాడులు రెండు కలిసి కుంభకం ఏర్పడి శ్వాసరహిత స్థితితో ఉండేటటువంటి ఒకానొక స్థితి కలగడం మొదలుపెట్టి. శ్వాస ఉండదు, శ్వాస లేకుండా శ్వాస ఉండదు. ఎక్కడ ఉండదు శ్వాస? ఈ ముక్కుల దగ్గర ఉండదు. ఇక్కడుందా? కాదు, అక్కడ లేదు. కుంభకం వచ్చింది అక్కడ. అంటే అది సహజ కుంభకం. సహజ కుంభకం వల్ల ఏమేర్పడుతుంది? శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ శక్తి ఏం చేసింది? ఇక్కడి నుంచి మెల్లిగా ఈ ముఖం అంతా కలిసిపోయి ఈ వెలుగు ఇదంతా వెలుగుగా రావడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజుల్లో విపశ్యనా యోగం చేశా, విపశ్యనా క్లాసెస్కి వెళ్ళా. విపశ్యనా వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి నీ దృష్టి ఎక్కడ పెడితే అక్కడ చైతన్యంగా మారుతుందని ఏదో వాడు చెప్పారు. అది నా దృష్టిలో పెద్దగా పనిచేయలేదు. లలితా శాస్త్రం మీద నాకు బాగా ఆసక్తి ఉండేది. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠ అధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కటి అదో భగధారిణి అని నామాలు ఉన్నాయి. ఇది పంచదశి మంత్రం చేసేటప్పుడు మొట్టమొదటి 5 అక్షరాలు చేసేటప్పటికల్లా దృష్టి ఆ మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తే శిరస్సు దగ్గర నుంచి కంఠం వరకు యాక్టివేట్ అయ్యి వెలుగుగా వస్తుంది. అనుభవం నాకు ఇది. ప్రతిమ 6 అక్షరాలు కూడా చదివేటప్పటికల్లా కంఠం దగ్గర నుంచి నడుము వరకు మొత్తం యాక్టివేట్ అయిపోతుంది, వెలుగుగా మారిపోతుంది. చివరి మళ్ళీ 4 అక్షరాలు చదివేటప్పటికల్లా కింద నడుముల దగ్గర నుంచి అరికాళ్ళ దాకా కూడా యాక్టివేట్ అయిపోయి స్పందనలన్నీ వచ్చేసి చివరికి స్పందనలు కూడా బలసపడిపోయి ఒక వెలుగుగా మారింది. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా. మూలమంత్రం అంటే ఏంటి? 15 బీజాక్షరాల మంత్రం. నాకు అప్పుడు మంత్రాలు పోయినాయి, అసలు అక్షరాలు లేదు, ఏమీ లేదు. కేవలంగా శరీరం ఆపాదమస్తకం శక్తి క్షేత్రంగా మారిపోయింది. మూల మంత్రాత్మిక
మూలకూటత్రయ కళేబరా అని వచ్చింది. అప్పుడు శక్తి అంతా కూడా శరీరం అంతా శక్తి స్పందనలతో నిండి అది మళ్ళీ పలచబడిపోయి, అంటే వ్యాక్యూమ్ స్టేట్లోకి వెళ్ళిపోయి, మళ్ళీ అదంతా ఒక డివైన్ లైట్, ఒక వెలుగుగా మారిపోయి ఒక ఆనంద స్థితిలోకి వచ్చేటువంటి స్థాయిలోకి ఈ ఉపాధి చేరింది. అప్పటికి ఇదంతా సాధనలో అత్యున్నతమైనటువంటి దశలు అయినాయి కూడా. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా నాదాలు వినపడుతూ ఉంటాయి లోపల నుంచి. దశవిధ నాదాలు ఉన్నాయని చెప్పని అప్పుడు విన్నాను. దశవిధ నాదాల్లో సుమారుగా 6-7 నాదాలు నాకు అనుభవంలో ఉన్నాయి అన్నీ కూడా. అప్పుడు నాదం వినిపిస్తుంది. ఎప్పుడైతే నాదం వినిపించడం ప్రారంభమైందో మనస్సు ఆ నాదం మీదకి ఏకాగ్రత చెందుతుంది కనుక, మనస్సు ఏకాగ్రత ఎప్పుడైతే చెందుతుందో అనేకాగ్రతలో నుంచి ఏకాగ్రతలోకి వచ్చి, ఏకాగ్రతలో నుంచి ఆత్మలో ఏమవుతుంది మనస్సు. కపట స్థితులు అందడం ప్రారంభమైంది.